ఏంటా లేఖనము? ఏంటా లేఖనము? యేసు ప్రభు దప్పిక కొంచున్నాను అనే లేఖనాలు నెరవేర్తానికి అడిగాడంట. అడిగిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఆ మాట కంటిన్యూషన్ చదివితే హిస్సోపును ఆయనకి పట్టించారు. చేదు ఆయన తాగుతానికి అడిగాడా? ఏంటి ఆ లేఖనం అంటే ఇది ఒక గొప్ప మర్మం అండి. ఒక యాజకుడు పాత నిబంధనలో పాపము చేస్తే, ఒక యాజకుని జీవితంలో ఏమాత్రం ఒక దోషం కనబడితే, చచ్చినోడిని ముడితే, చచ్చిన స్థలంలోకి అడుగు పెడితే, ఆయన పరిశుద్ధపరచుకోవాలంటే ఎర్ర పేయి అని కావాలంట. ఎర్ర పేయి ఎప్పుడైనా విన్నారు చేతులు ఎత్తండి. చాలా తక్కువ. సరే, 2 మాటలు చెప్తా. అప్పటికి యేసు ప్రభు ఉన్న సమయానికి చరిత్ర మొత్తంలో కేవలం 4 జన్మించాయి. ఓన్లీ 4. అన్ని తరాలకి ప్రత్యక్ష గుడారం దగ్గర నుండి యేసు ప్రభు ఉన్న దగ్గరికి కేవలం 4 ఉన్నాయి. ఆ 4 కూడా ఎలా ఉండాలంటే ఏ మాత్రము దోషం ఉండకూడదు, సున్నితంగా ఉండాలి. దానిపైన ఏ భారము మోపకూడదు, ఎవరు కూర్చోకూడదు. అది ప్రత్యేకించబడిన రీతిగా ఉండాలి. అది ఎంతో విలువైనది. అది ఎర్రగా ఉండాలి. ఏ మాత్రము మచ్చ ఉండకూడదు, ఉంటే పనికిరాదు. మనకి గుర్ర పిల్లల గురించి బాగా తెలుసు, కానీ దీని గురించి తెలియదేమో. ఇది ఏంటంటే, ఇది బ్రతికున్నప్పుడు దీని విలువ కాదు, కానీ ఇది చనిపోయినప్పుడు దాని విలువ. ఒక ఆలయానికి లేకపోతే ఆ స్థలానికి పరిశుద్ధం కావాలంటే దీన్ని ఊరు బయటికి తీసుకెళ్ళాలంట. ఊరు బయటికి తీసుకెళ్ళి బలిపీఠాన్ని కట్టి గాలి రాని స్థలాన్ని చూడాలి. గాలి కొట్టకూడదు. గాలి రాని స్థలంలో పెట్టి సీడార్ వుడ్ చెక్కని, హిస్సోపుని, అదే సమయంలో రెడ్ స్కార్లెట్ ఎర్రని వస్త్రం, స్కార్లెట్ హౌ డు యు సే స్కార్లెట్? ఊల్. ఓకే, దాన్ని కలిపి కాల్చాలండి. మొదటగా ఈ పశువుని చంపుతారు. చంపిన తర్వాత దాని రక్తాన్ని తీసుకుని ఎక్కడెక్కడ అపవిత్రత అయిందో అక్కడంతా జల్లుతారు. దీని రక్తాన్ని తీసుకుని ఎవరైతే అశుద్ధమయ్యారో వారి మీద జల్లుతారు. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తం అండి. పాపానికి రక్తం చెల్లిస్తేనే కానీ క్షమాపణ లేదు. దట్ ఈస్ ట్రూ. ఎనీ రిలీజియన్ చూసి ఎవరైనా అడగండి, ఒక పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే రక్తం చిందించబడాలి. మనం చూస్తాము, ఈ ఎర్ర పేయిని దాన్ని చంపి మొదటగా దాని రక్తాన్ని తీసి స్థలాన్ని పరిశుద్ధపరుస్తారు. రెండోది ఏంటంటే ఊరు లోపల ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఊరు బయట ఆ సీడార్ ఇదేసి దాన్ని కాల్చేస్తారంట. దాన్ని కాల్చేయాలి. అది కాలిపోతే, అది కాల్తా ఉన్న సమయంలో దాంట్లో హిస్సోప్ వేయాలి. రెండోది ఏంటంటే ఉల్లేయాలి. రెడ్ వుల్ అంటే రెడ్ స్కార్లెట్, ఎర్రని బట్ట వేయాలి. దాని తర్వాత సీడార్ వుడ్ చెక్కని దాంట్లో వేయాలి. ఈ 3 అన్ని కలిపిన తర్వాత అది కాలి బూడిదైపోతుంది. చూడండి, అది ఎప్పుడు కాలి బూడిదవుతుందో అప్పుడు దాని పని ప్రారంభమైంది. అప్పుడు దాంట్లో విలువ ఉంది. ఎలా? ఫస్ట్ మొదటిగా చెప్తాను. యేసు ప్రభు సాదృశ్యం ఎలా కొంత కనబడుతుంది. యేసు ప్రభు ఊరి బయటికి వెళ్ళాడు. ఆయన ఊరి లోట సిలువేయబడ్డ, ఆయన ఊరు బయట సిలువేయబడ్డాడు. నేను దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తానండి. ఎందుకు తెలుసా? ఆయన ఊరిలో సిలువేయబడి ఉంటే యూదులు ఉండొచ్చు, ఈయన మా దేవుడు మాత్రమే అని ఉండొచ్చు. ఆయన ఊరు బయట సిలువేయబడ్డాడు కాబట్టి ఆయన అందరికీ దేవుడు అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా, అనేకులకు కూడా, ప్రతి ఒక్కరికి. కానీ అదే సమయంలో చూస్తాము, ఊరి బయట తీసుకెళ్ళి చెక్క మ్రాను మీద వేలాడాడు కదా. చెక్క మీద యేసు ప్రభు బలి, ఆయనలో ఉన్న రక్తమంతా చిందించబడింది. ఆయనలో రక్తమంతా కారిపోయిందంట బయటికి. చివరికి ఆయన పొడిచినప్పుడు డొక్కలోకి రక్తం లేదు ఇంకా ఆయనలో. ఏమైంది?
నీరు రక్తం కలిసి పల్సగా వచ్చింది, ఇంకా రక్తం లేదు, అంతా రక్తాన్ని కార్చాడు ఆయన. అండ్ హీ డైడ్ కంప్లీట్లీ ఆన్ ద క్రాస్. కానీ అదే సమయంలో చూస్తాం మనం ఆ సిలువ పైన ఆయన బలి పశువుగా, దీనికి కారణం సాదృశ్యం. మరి ఎర్రని వస్త్రం అంటే ఏది తెలుసా? ఆయన అంగి, తెల్లని అంగి రక్తంతో ముంచబడి ఎర్రని వస్త్రం. లేఖనం ముగిస్తానికి ఏంటి తెలుసా? చివరికి కావాల్సింది హిస్సోపు. ఆ లేఖనాలను నెరవేర్తానికి హిస్సోపు. నాకు దాహం వేస్తుంది అన్నాడు యేసుప్రభు. ఎప్పుడైతే యేసుప్రభు నాకు దాహం వేస్తుంది అన్నాడో, వారు ఏమిచ్చారు? హిస్సోపు. దట్ ఇస్ హిస్సోపు. ఆయనకి అందించినప్పుడు ఆయన అది తీసుకోలేదు, కానీ హీ టుక్ ఇట్ అపాన్ హిమ్. అది ఆయన లోపలికి తీసుకోలేదు, కానీ లేఖనాలు ముగించి అయిపోయింది, ఇంకా నేను చేయవలసిందంతా చేస్తాను. యేసు ప్రభు చేసిన కార్యాన్ని చూస్తే ఈ ఎర్ర పేయి జ్ఞాపకం వస్తుందండి. ఎర్ర పేయి గురించి చెప్తున్నాం కదా, అది కాలి బూడిదైన తర్వాత దాని విలువ. ఎందుకంటే ఎవరికైతే క్షమాపణ కావాలో అది కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదని తీసుకుని ఎవరు క్షమాపణ కావాలో వారి మీద వేస్తే వారు పరిశుద్ధులుగా మార్చబడతారంట. ఆ బూడిదని తీసుకుని ఎక్కడ జల్లాలో అక్కడ జల్లితే ఆ స్థలం పరిశుద్ధపరచబడుతుందంట. ఆ మిగిలిన బూడిదంట జాగ్రత్తగా కాపాడతారంట. ఎందుకు? యేసుప్రభు పుట్టే వరకు కేవలం 4 యేసుప్రభు మరణించే వరకు కేవలం 4 జన్మించాయి. ఈరోజు ఈ ఎర్రపై మాట్లాడేటప్పుడు మనం ఇంకోటి జ్ఞాపకం చేసుకోవాలండి. యేసుప్రభు రాక అతి త్వరలో ఉంది. ఒక సాదృశ్యం ఏంటంటే, మరలా యెరూషలేములో దేవుని ఆలయం కట్టబడుతుంది. యెరూషలేములో దేవుని ఆలయం కట్టబడాలంటే వారి దగ్గర అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనేక సంవత్సరాలుగా. ఇది ఒక్కటి మాత్రం లేదు. కానీ ఈరోజు ఒకటి ఆల్రెడీ ఉంది, పుట్టింది. కాబట్టి వాళ్ళ ఆలయపు పనులు ప్రారంభించేశారు. వారి ఆలయ పనులు ముమ్మరంగా వెళ్తున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఇది లేకపోతే యాజకుడికి పరిశుద్ధత లేదు, ఇది లేకపోతే యాజకుడు అనేవాడు ఉండలేడు. ఇది వచ్చింది కాబట్టి ఆలయం కట్టచ్చు. బట్ ఇవన్నీ సాదృశ్యం ఏంటంటే, ఆలయం ఎప్పుడు కట్టబడుతుందో సాదృశ్యం ఆయన రాబోతుంది. నమ్మాలి. సత్యం అండి, వాక్యం. రుజువులు ఉన్నాయి, నిరూపణలు ఉన్నాయి, ఈ రోజు వరకు నెరవేరుతున్నాయండి. వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఇప్పుడు మీరు చూసే వీడియో అది సిద్ధపడిందే, ఇదే సిద్ధంగా ఉంది. దిస్ ఇస్ ద వన్. ఇప్పటికి ప్రత్యక్ష గుడారం నుండి ఇప్పటికి కేవలం 9 ఇది 9ది. విచ్ మీన్స్ దేవుని రాక అతి త్వరలో ఉంది, జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ వచ్చిన ధ్యానిద్దామండి. ఈ మాట చూసినప్పుడు దాహం అనేటప్పుడు ఇట్ ఈస్ ఆల్సో సేస్, ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది, నేను బలి, ఐఎమ్ రెడీ ఫర్ ద సాక్రిఫైస్. నేను కాలిపోతున్నాను, నేను ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ సిద్ధపరిచాను. దట్స్ వాట్ వి సీ.